కర్నూలు జీజీహెచ్ వద్ద బస్సు దుర్ఘటనలో బంధువులకు మృతదేహాల అప్పగింత మొదలైంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. DNA పరీక్షల ద్వారా డెడ్ బాడీలను గుర్తించారు. దీనిపై కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటన సంబంధించిన విషాదకరమైన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ యొక్క 19 మంది మృతులకు సంబంధించి ఈ యొక్క పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో వారి యొక్క DNA శాంపిల్స్ని సేకరించి 25వ తేదీన అంటే 25వ తేదీ ఈ యొక్క శాంపిల్స్ను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఈ యొక్క మొత్తం కూడా ఈ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా బంధువుల DNAతో సరిపోల్చిన తర్వాత ఈరోజు ఈ యొక్క మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతూ ఉందని మనం చూసుకోవచ్చు. అయితే కర్నూలు మార్చరీ వద్ద ఈ యొక్క మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్ర ప్రాంతానికి అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రయాణికులు అయితే మృతులు ఉన్నారో వారందరినీ వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క మృతదేహాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అలాగే కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపల మనం చూస్తున్నాం, ఇప్పటికే 2 అంబులెన్స్లను లోపలికి తీసుకెళ్లారు. మొత్తం 19 మంది మృతి చెందగా ఒకరు అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా కొంతమంది అనుమానాస్పదంగా వచ్చి వారి వివరాలు ఇచ్చి రక్త నమూనాలను కూడా పంపించిన పరిస్థితి చోటు చేసుకుంది. అయితే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రేపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 18 మందికి సంబంధించినటువంటి DNA నమూనాలు మొత్తం కూడా అధికారులకు రావడంతో ఒకసారిగా ఈ యొక్క బాడీలను డిస్పాచ్ చేసేందుకు చూస్తున్నాం. మనము మార్చరీ నుంచి ఒక అంబులెన్స్ వాహనం బయటికి వస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నమూనాలకు వాళ్ళ బంధువులను సరిపోల్చి వారితో పాటు ఈ యొక్క మృతదేహాలను వారికి అప్పగించి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది తెలంగాణకు చెందినటువంటి TS9UB 9244 అనేటువంటి ఒక తెలంగాణ వాహనం తెలంగాణకు చెందినటువంటి అంబులెన్స్లో ఈ యొక్క పార్థివ దేహం మొత్తంగా తీసుకెళ్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే మొత్తం 18 మందికి సంబంధించినటువంటి ఈ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి అందరూ అంటే అంబులెన్స్లో బంధువులు కూడా రోధిస్తూ వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా ఈ యొక్క అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరి అంటే ఈ యొక్క మృతులను గుర్తించడం ఒక పెద్ద టాస్క్ అయింది. వారిని ఇప్పటి వరకు కూడా మృతదేహాల కోసం 2 రోజులుగా కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్లో వారు ఇక్కడ వేచి ఉండి ఆ మృతదేహాలను తీసుకెళ్లి అంతిమక్రియలు చేసుకునేందుకు వాళ్ళు ఎదురు చూశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఊహించని విధంగా అత్యంత దయనీయమైన స్థితిలో బాడీలన్నీ కూడా కాలిపోవడంతో ఈ యొక్క వారిని గుర్తించడం వారు అసలు వాటిని చూసి బంధువులు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు వారి బంధువుల రోదనలు కర్నూలు మార్చరీ వద్ద ఇది మారుమోగిపోతున్నాయని చెప్పాలంటే వారు కన్నుకు మింటికి ఏకధాటిగా ఏడుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క అయితే దీపావళి పండుగ సందర్భంగా స్వస్థలాలకు వచ్చినటువంటి వారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన నేపథ్యంలో వి కావేరి ట్రావెల్స్ బస్సులో వారు ప్రయాణం చేశారు. అయితే కర్నూలు దాటిన తర్వాత కొద్దిసేపటికే అర్ధరాత్రి 2:45 ప్రాంతంలో చిన్నటేకూరు వద్ద ఈ యొక్క బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఒక బైకర్ నిర్లక్ష్యం అలాగే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం ఈ రెండు కలగలిపి 19 మంది కుటుంబాల వారి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. వారు ఎవరైతే ఎన్నో ఆశయాలతోటి జీవితాల్లో ఎంతో సుఖ సంతోషంగా ఉండాలని భావించిన వారు వారి వృత్తులలో వారి ఇదిలో ఉన్న నేపథ్యంలో వారు పూర్తి స్థాయిలో కూడా వారి దుఃఖాన్ని ఎవరు వారి నష్టాన్ని భరించలేరు. అయితే మనం చూడొచ్చు బంధువులు రోధిస్తూ వారి మృతదేహాలను తీసుకొని బయలుదేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే తెలంగాణకు చెందినటువంటి ఈ యొక్క పార్థివ దేహం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క మొత్తంగా కూడా ఇది మొదటిది ఫస్ట్ మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకొక మృతదేహాన్ని కూడా లోపల అంటే బంధువులకు అప్పగించేందుకు చేయాల్సినటువంటి అన్ని ఫార్మాలిటీస్ను ఈ యొక్క అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ప్రమాద ఘటనలో సంబంధించి కర్ణాటకకు చెందినటువంటి ఫిలోమిన్ బేబీ తో పాటు కిషోర్ కుమార్ అదే కర్ణాటకకు చెందిన వ్యక్తి రాష్ట్రానికి, అయితే ప్రశాంత్ పాల్కాడ్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, అలాగే ఆర్ఘా బందోపాయ్ అనే హైదరాబాద్ తెలంగాణకు చెందినటువంటి మరొక వ్యక్తి, అలాగే యువన్ శంకర్ రాజా తమిళనాడు, ఇలా అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 6 మృతి చెందారు, కర్ణాటక నుంచి 2, బీహార్ నుంచి 1, తెలంగాణ నుంచి 6 మంది, అలాగే ఒడిస్సా నుంచి 1,
తమిళనాడుకు సంబంధించి 2, ఇలా మొత్తం కూడా 18 మంది, ఒకరు అన్ఐడెంటిఫైడ్ బాడీ, మొత్తంగా 19 మంది మృతి చెందగా ఇప్పటికీ మొత్తం 18 మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా సరిపోల్చడంతో రావడంతో ఒకసారిగా కూడా ఈరోజు వాటిని వారి మృతుల బంధువులకు ఈ యొక్క మృతదేహాలను అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టారు. అత్యంత పకడ్బందీగా, అంటే ఎక్కడ కూడా ఎవరు అనుమానాలకు తావు లేకుండా, ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇటు కర్నూలు కలెక్టర్తో పాటు ఎస్పీ ఇద్దరు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క టాస్క్ను పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకనంటే ఈ యొక్క ప్రమాద ఘటన పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదానికి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క నిర్లక్ష్యం, అలాగే రోడ్ల మీద యువకుల యొక్క అజాగ్రత్త పూర్తి స్థాయిలో వెరసి కొంతమంది ప్రాణాలను, జీవితాలను బుగ్గిపాలు చేశాయి. ఇది అత్యంత దారుణమైన, దయనీయమైన, అత్యంత విషాదకరమైన ఘటనగా కూడా అందరూ వర్ణించారు. రాష్ట్రపతి ముర్ము నుంచి ప్రధాని, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రమాద ఘటన జరిగిన తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర హోంమంత్రితో పాటు మిగతా రవాణా శాఖ మంత్రులు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వచ్చి ఆ యొక్క ప్రమాద ఘటనా స్థలాన్ని పరీక్షించిన పరిస్థితి, అందరూ కూడా నిశ్చేష్టులై చూసిపోయారు. అంటే ఈ యొక్క ప్రమాద ఘటన తీవ్రత దాదాపుగా ఏదైతే ఈ యొక్క పల్సర్ బైక్ రోడ్డు మీద పడి ఉన్నదాన్ని అజాగ్రత్తగా గుర్తించకుండా అతివేగంతో వెళ్తున్నటువంటి కావూరి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ డ్రైవరు ఆ యొక్క బైక్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోవడం, అది బస్సు కిందికి వెళ్ళిపోయి దాని ట్యాంక్లో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అవడం ద్వారా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలాంటి, అంటే సరైన దోబతలు లేకుండా కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందినటువంటి ఆ యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఆ యొక్క ప్రమాద స్థలం నుంచి పారిపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఎవరు కాపాడేవాళ్ళు లేక ప్రయాణికులందరూ కూడా వెనక పడుకున్న విధంగానే చనిపోయిన పరిస్థితి అందరినీ కూడా మనసులను కలిసివేసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ట్రావెల్స్కు సంబంధించినటువంటి కనపడుతుంది. మనం చూస్తున్నాం, మరొక అంబులెన్స్ వాహనాన్ని లోపలికి తీసుకెళ్తున్నారు. ఇది పూర్తిగా కూడా ఇది ఏపీకి సంబంధించిన అంబులెన్స్. అంటే ఇది ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని సంబంధించినటువంటి వ్యక్తుల మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వరుసగా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఏవైతే వరుసగా ఇప్పటికీ లోపల ఆల్రెడీ 2 అంబులెన్సులు ఉన్నాయి, మరొక 2 అంబులెన్సులను లోపలికి తీసుకొచ్చారు. అంటే అధికారులు ఈ యొక్క మృతదేహాల అప్పగింతకు సంబంధించి స్పీడ్ పెంచారని మనం భావించాలి. ఎందుకంటే మొట్టమొదటి అంబులెన్స్ వాహనాన్ని పంపించిన పరిస్థితి మనం చూసామైతే ఇది ఎవరిది అంటే మొదట వరుస క్రమంలో పంపించారన్న డీటెయిల్స్ ఇంకా ఇవ్వకనప్పటికీ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క అంబులెన్సుల సంబంధించినటువంటి ఈ యొక్క అంటే బంధువుల మృతదేహాలు అప్పగించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్న పరిస్థితులు మనము స్పష్టంగా చూడొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కర్నూలు కలెక్టర్ అలాగే సిరితో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్ యొక్క మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. వైద్య శాఖ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఒక బృందాలు సపరేట్గా ఏర్పడి ఈ యొక్క మృతదేహాలను అప్పగించే ప్రక్రియను పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఎవరైతే వారి బంధువులు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే స్థానిక గెస్ట్ హౌస్లో ఉంచి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. మృతుల అప్పగింత వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగేంత వరకు వేచి చూస్తామని చెప్పి స్థానికంగా కొంతమంది గెస్ట్ హౌస్లోనూ మరికొంతమంది హోటళ్లలోనూ ఉన్న పరిస్థితి మనం గమనించాం. అయితే అత్యంత విషాదకరంగా కూడా 2 రోజుల పాటు వీరు యొక్క మృతదేహాల కోసం వేచి చూసిన పరిస్థితి కనపడింది. ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. అయితే కర్ణాటకకు సంబంధించిన వారు 2 ఉన్నట్లయితే వాళ్ళు వరుస క్రమంలో మనకు ఈ యొక్క అధికారులు వెల్లడించిన మృతుల సంఖ్య పరంగా చూసుకున్నట్లయితే ఫెనోమిన్ బేబీ, కిషోర్ కుమార్, ప్రశాంత్, అలాగే ఆర్ఘ, అలాగే యువన్ శంకర్ రాజా, మేఘధూత్, అమిత్ కుమారు, దాత్రి, చంద్ర, అలాగే సంధ్యారాణి, అనూష, గిరిరావు, దీపక్ కుమారు, అలాగే రమేష్, అనూష, శశాంక్, మవిత, అలాగే శ్రీనివాసరెడ్డి, ఇలా 18 మంది మృతి చెందిన సందర్భం చూస్తున్నామైతే ఈ యొక్క మృతదేహాలను పూర్తి స్థాయిలో కూడా కాలిపోయిన నేపథ్యంలో, ఎందుకంటే ఈ యొక్క 2 వీలర్తో ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. వ్యాన్ లగేజ్
లగేజ్ తీసుకెళ్తున్నటువంటి యొక్క వాహనం ఏదైతే బస్సు ఉందో ఆ నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ని క్యారీ చేయడం అన్నది బస్సులు చేయకూడదు. అయితే ఆ నిబంధనలను ఉల్లంఘించినటువంటి కావేరీ ట్రావెల్స్ లోపల సెల్ ఫోన్లను దాదాపు 400 సెల్ ఫోన్లను వాళ్ళు క్యారీ చేస్తూ తీసుకెళ్తున్న నేపథ్యంలో అవి ఒక్కసారిగా కూడా 3000కు పైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వచ్చిన నేపథ్యంలో ఆ బ్యాటరీలన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఏదైతే ఆ లగేజ్ ఛాంబర్ పైన ఉంటుందో పైన బెర్తుల్లో పడుకున్నటువంటి వారందరూ కూడా విషవాయువులు పీల్చి అక్కడే పడిపోవటం, వారు అక్కడి నుంచి పూర్తిగా దగ్ధమైపోవటం అన్నది ఈ యొక్క ప్రమాద తీవ్రతకు అసలైన కారణంగా ఇట్లు ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పోలీసులు కూడా విశ్లేషించి చెప్పిన పరిస్థితి. అయితే మొత్తం రిపోర్ట్లన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే వీటిలో 28 మంది దాదాపుగా ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ కూడా మనం చూసుకున్నట్లయితే అత్యంత విషాదకరంగా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 2 కుటుంబాలు బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు పిల్లలతో, మరొకరు మాత్రం చంటి పిల్లలతో పాటు తల్లి కూర్చొని చనిపోయిన పరిస్థితి. మొత్తంగా కుటుంబ సభ్యులు 4 కూడా ఒకేసారి చనిపోయిన పరిస్థితి బస్సు ప్రమాదంలో చోటు చేసుకుంది. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. ఇటు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల కాకుండా దేశంలోనే పెద్ద చర్చనీయాంశానికి తెరలేపిందని మనం చెప్పుకోవాలి. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ మాఫియా ఈ యొక్క ధనార్జనే ధ్యేయంగా చేస్తూ ఈ యొక్క నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల ప్రాణాలను బలికొంటున్న నేపథ్యం కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఏమిటి అన్నది అంటే ఎలా నిబంధనలు కఠినతరం చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా విషాదకరమైనటువంటి వాతావరణం కర్నూలు జీజీహెచ్ మార్చరీ వద్ద ఉన్న పరిస్థితులను మనం స్పష్టంగా చూస్తున్నాము. ఏదైనప్పటికీ ఈ యొక్క మృతదేహాల అప్పగింత ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని భావించవచ్చు. ఇప్పటికే ఒక మృతదేహాన్ని బయటికి పంపించడం జరిగింది. అయితే మిగతా మృతదేహాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో ఈ ప్రక్రియ అట్లా కొనసాగిస్తూ సాయంత్రానికంతా కూడా అందరికీ అప్పగించే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్.